तेलंगाना हुकूमत की जानिब से प्रजा पालना प्रोग्राम का रियासत भर में आगाज हो गया है। हुकूमत की जानिब से शुरू करदा बावकार प्रोग्राम में लाखों अफराद बिलखसूस खवातीन की कसीर तादाद ने दरख्वास्त फॉर्म दाखिल किए और ये प्रोग्राम 6 जनवरी तक जारी रहेगा। हर दरख्वास्त दहिंदगान के लिए एक काउंटर कायम किया गया है। दूसरे दिन भी कई अफराद ने अपने अपने दरख्वास्त फॉर्म दाखिल किए। आज म्युनिसिपल चेयरमैन पद्मा शरत रेड्डी ने वार्ड नंबर 7, 9 और 11 का दौरा करते हुए प्रोग्राम का जायजा लिया। इस मौके पर उन्होंने कहा कि घर घर को स्कीमात से मुस्तफीद करवाने, मुस्तहिक अफराद को फायदा पहुंचाने के लिए हुकूमत की जानिब से इस स्कीम का आगाज किया गया है। रैतु भरोसा, महालक्ष्मी, इंद्रमा व दीगर स्कीमात से मुस्तफीद करवाने के लिए फॉर्म हासिल किए जा रहे हैं। लिहाजा फॉर्म्स की खानापुरी करते हुए दरख्वास्त गुजारी करें। दरख्वास्त गुजारी के बाद रसीद जरूर हासिल करें और आवाम इस प्रोग्राम से जरूर इस्तेफादा भी हासिल करें। इस मौके पर उनके हमरा म्युनिसिपल कमिश्नर खमर अहमद, शिवानंदम, काउंसलर्स शरत रेड्डी, पॉल, आंगनवाड़ी टीचर्स के अलावा दीगर मौजूद थे। గ్యారెంటీల గురించి మన ప్రజలందరికీ కూడా మాట ఇచ్చిందో ఆ ప్రకారంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా మంచిగా అందరికీ ఉపయోగపడేగా 6 గ్యారెంటీలను కూడా అమలు చేయడానికి ముందుకొచ్చింది. దానికి ప్రత్యేకంగా మనం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలా. ప్రభుత్వం ఏర్పడిన ఇంత షార్ట్ టైంలో మనకి సంక్షేమ పథకాలు మన ఇంటి దగ్గరికి వచ్చి అందించాలని ప్రభుత్వ ఆలోచనని హర్షించాలి. మరి మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ ఇంటి దగ్గరకు వచ్చి ఫామ్స్ ఇచ్చి ఇవన్నీ అప్లై చేసుకోండి అమ్మా, మీకు ఏమి ఇబ్బంది లేదు అని గవర్నమెంట్ చెప్తా ఉంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. మరి కలర్ జిరాక్స్లే కావాలి అంటే అప్లికేషన్స్ అన్నీ పంపిస్తున్నారు. 1 రోజు 2 రోజులు లేట్ అయినా ప్రతి ఒక్కళ్ళకి మీ దగ్గరికి వస్తాయి అప్లికేషన్స్. ఒకవేళ ఎవరికైనా అందకపోయినా కూడా ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మామూలుగా కలర్ జిరాక్స్ అయితే ఎక్కువ అవుతుంది, కానీ నార్మల్ జిరాక్స్ ఎంత 2-3 రూపాయలు అవుతుంది, అంతేనా? అది పెద్ద ఫరక్ పడదు. కాబట్టి ఎవరికన్నా అందకపోయినా కూడా ఏమి ఇబ్బంది పడద్దు. మామూలు నార్మల్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ మీకు రేషన్ కార్డ్స్ గురించి కూడా ఇబ్బంది లేదు. రేషన్ కార్డ్ లేకపోతే ఇక్కడ ఈ ఫామ్లో ఏదైతే ఇక్కడ రేషన్ కార్డుది నంబర్ అడుగుతున్నారు కదా, అక్కడ రేషన్ కార్డు లేదు అని పెట్టుకోండి. మీరు దానికి సంబంధించి ఒక వైట్ పేపర్ మీద రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి.